నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో నేను 10వ తరగతి తెలుగు వాచకం నుండి కొత్త పాఠం నుండి వ్యాకరణ అంశాలను చెబుతున్నాను. అయితే ఈ వ్యాకరణ అంశాలు చూడండి, కింది పదాలను విడదీసి సందులను గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. సందులు చూద్దాము. వ్యాకరణ అంశాలు ఏ అంశాలను తీసుకుంటున్నా నేను? వ్యాకరణ అంశాలు. అందులో భాగంగా ఈరోజు మనం చెప్పుకుంటుంది సందులు. మొట్టమొదటిది ప్రాణాలు కోల్పోవు. ప్రాణాలు కోల్పోవు. ఇక చూడండి, ఎలా విడదీస్తాం మనం? ఇది ప్రాణాలు ప్లస్ ఎలా వస్తుంది ఇక్కడ? గో అనే దాన్ని కాస్త ఏ విధంగా మారిపోయింది? ఇది కోల్పోవు. అయితే ఇక్కడ సంధి ఏమొస్తుంది? గసడ దవాదేశ సంధి. గసడ దవా దేశ సంధి. ఎందుకు ఈ విధంగా చెబుతున్నాము అంటే, గసడ దవాదేశ సంధిలో ఏమొస్తాయి? ఇక్కడ సరళాలు అంటే ఏంది? గసడ దవా సరళాలు. ఇక మరి పరుషాలు అంటే ఏంది? క చ ట త ప అనేవి పరుషాలు. అయితే ఎక్కడైతే మనకి అదేంటి సరళాలు వస్తాయో, సరళాలు కాస్త మనకి పరుషములుగా మారిపోతాయో అది గసడ దవాదేశ సంధి. ఇక రెండోది మూటగట్టు. మూట ఆల్రెడీ మన ఛానల్లో సందుల గురించి, ఒక్కొక్క సంధి గురించి వివరించి చెప్పడం జరిగింది. ఇక మూటగట్టు, దీన్ని మనం విడదీసినట్లయితే మూటన్ ప్లస్ కట్టు. ఇక చూడండి, రెఫ అనేది రావడం జరిగింది ఇక్కడ, కాబట్టి ఇది సరళ దేశ సంధి. ఇక్కడ గట్టు మీరు అన్నట్టు ఇక్కడ కూడా మనకి సరళం వచ్చింది, ఇక్కడ కూడా సరళం వచ్చింది, ఇక్కడ పరుషం వచ్చింది. అయితే మరి ఇది గసడ దవాదేశ సంధి ఎందుకు కాలేదు? ఇది సరళాదేశ సంధి ఎందుకు అయిందంటే, ఇక్కడ మనకి అరసున్నా అంటే అరసున్నా అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇది కాస్త రెఫగా మారింది, కాబట్టి అది సరళాదేశ సంధిగా మారడం జరిగింది. ఇక ఆసు ఓయుట. ఆసు ఓయుట. ఆసు ప్లస్ పోయుట. ఆసు పోయుట. ఓ కాస్త పో. గసడ దవా వా అన్నాం కదా, అన్నప్పుడు వా కాస్త పరుషంగా మారింది, కాబట్టి గసడ దవాదేశ సంధి. నెక్స్ట్ దాని తర్వాత కాలు చేతులు. పైన రబ్ చేస్తున్నాను. ఇది ఫోర్త్. కాలు చేతులు. కాలు చేతులు దీన్ని విడదీస్తే ఎలా అయింది? కాలు ప్లస్ చేతులు. అవునా? కాలు ప్లస్ చేతులు, చేయి. కాలు ప్లస్ చేయి అని రాయొచ్చు ఇక్కడ, చేయి. దీన్ని విడదీస్తే గసడ దవాదేశ సంధి వచ్చింది మనకి. ఇది కూడా గసడ దవా దేశ సంధి. ఎందుకంటే సా కాస్త చాగా మారింది. గసడ దవా. సా అనేది సరళము, చ అనేది పరుషము. నెక్స్ట్ పూచెను గలువలు. పూచెను గలువలు. పూచెను గలువలు అన్నప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు? పూచెను ప్లస్ కలువలు. గా కాస్త ఏమైంది? కాగా మారింది, కలువలు. ఏ సంధి ఇది? గసడ దవాదేశ సంధి. అర్థమైంది కదా? ఇవి వ్యాకరణ అంశాల్లో మనకిచ్చినటువంటి సందులు. అయితే దీని తర్వాత ఒక సంధి గురించి మనకి వివరణగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను మన ఛానల్లో
మీరు మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అందులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలలో భాగంలో సందులు భాగంలో ఈ సంధి గురించి కూడా వృద్ధి సంధి గురించి చెప్పడం జరిగింది పూర్తిగా వివరంగా. మళ్ళీ ఒకసారి ఇందులో ఇచ్చారు కాబట్టి టూకీగా నేను ఇందులో చెబుతున్నాను. ఏ సంధి గురించి చెప్పారట? వృద్ధి సంధి. అయితే ఈ వృద్ధి సంధి గురించి చెప్పుకునేటప్పుడు వృద్ధులు అంటే ఏంటో మనం తెలుసుకుందాం. వృద్ధులు అంటే ఔ లను వృద్ధులు అని అంటారు. వృద్ధులు అంటే ఏంటి? ఔలు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక సూత్రం గురించి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి అకారానికి అనే అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము వస్తుంది. అదేవిధంగా రెండో పాయింట్, అకారానికి ఓ ఔలు పరమైతే ఔకారం వస్తుంది. ఇది మనకి వృద్ధి సంధి యొక్క సూత్రం. అయితే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ రసయిక అనేది ఇవ్వడం జరిగింది. విడదీసి చూస్తున్నాను, నేను ఇక్కడ చూపిస్తున్నాను. రసయిక ఆల్రెడీ మన ఎపిసోడ్ లో చెప్పుకున్నాం మనం వీటి గురించి. రసయిక అన్నప్పుడు దాన్ని విడదీస్తే ఏమొస్తుంది? రస ప్లస్ ఏక. అయితే ఇక్కడ చూడండి, మనకి సూత్రంలో రస అన్నప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? అకారానికి ఏమొచ్చింది? ఇక్కడ ఏకారము వచ్చింది. ఇక్కడ ఏమన్నాను నేను ఫస్ట్ సూత్రంలో? అకారానికి ఏ కానీ ఐ కానీ. అకారానికి ఏమొచ్చింది? ఇక్కడ ఏకారం రావడం జరిగింది. అయితే అకారానికి ఏకారం వస్తే ఏమైందని చెప్పాను నేను? ఐ అవుతుంది అని చెప్పాను, అవునా? ఐకారంగా మారిద్ది. మరి ఇక్కడ చూడండి, ఆ ప్లస్ ఏ కాస్త సై అంటే ఏంది? ఐ అనేది ఐగా మారింది కాబట్టి ఇది ఏ సంధి? ఇది వృద్ధి సంధి. అండ్ ఏకైక తర్వాత చూడండి, ఏకైక ఇంకొక ఎగ్జాంపుల్. ఏకైక అన్నప్పుడు ఏక ప్లస్ ఏక, దీన్ని కూడా విడదీస్తే ఏక అన్నప్పుడు ఇక్కడ ఏమైంది? ఖ అనే శబ్దం కాస్త ఆ అనే శబ్దంగా మారింది కాబట్టి, ఆ అనే శబ్దం వస్తుంది కాబట్టి దానికి ఏది పరమైంది? ఏ పరమైంది. అయితే ఏ పరమైతే ఏ విధంగా మారింది? ఐగా మారింది. కై అంటే ఏంది? ఐగా మారడం జరిగింది. ఐగా మారింది. దాని తర్వాత ఇంకేమిచ్చాడు? వసుధైక. వసుధ ప్లస్ ఏక. ఇది కూడా ఆ ప్లస్, ఇక్కడ చూడండి, వసుధ ప్లస్ ఏక, ఆ ప్లస్ ఏ ఏమైంది? ఐగా మారింది కాబట్టి ఇది వృద్ధి సంధి. అయితే ఇది మనకి మొదటి సూత్రంలో రావడం జరిగింది. ఇక తర్వాత ఇంకొన్ని ఉదాహరణలను చూద్దాము. నేను సూత్రాన్ని రబ్ చేయట్లేదు, నేను ఓన్లీ ఎగ్జాంపుల్స్ మాత్రమే రబ్ చేస్తున్నాను, చూసుకోండి. ఎందుకంటే మనకి సూత్రం కూడా పక్కన ఉంటే దాన్ని చూసుకుంటూ ఇంకా చెప్తే ఇంకా మీకు కూడా వినడానికి అర్థవంతంగా ఉంటుంది. దివ్యారవతం దీన్ని విడదీయండి. దివ్య ప్లస్ ఐరావతం. ఐరావతం అంటే తెలుసు కదా అందరికి, ఏనుగు, తెల్లటి ఏనుగు. ఎవరి దగ్గర ఉంటుంది? ఇంద్రుడి దగ్గర ఉంటుంది. అయితే దివ్య అంటే గొప్పదైనటువంటి, మరి ఇంద్రుడి దగ్గర ఉండేటటువంటిది మామూలుగా అన్ని ఏనుగులు
అన్నీ బ్రౌన్ కలర్లో, బ్లాక్ కలర్లో అట్లా ఉంటాయి కదా, గోధుమ రంగు కలర్లో ఉంటాయి కదా. మరి ఈ ఏనుగేమో స్పెషల్గా తెల్లగా ఉంటుంది. మరి అందుకని స్పెషల్గా ఉందంటే ఏంది, గొప్పది అని అర్థమే కదా. ఇంకా అది అంటే ఏంటి, గొప్పదైన ఐరావతము. దివ్య ప్లస్ ఐరావతము. దివ్య అన్నప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఆ, అవునా, ప్లస్ ఐ, ఆ ప్లస్ ఐ అన్న, ఆ ప్లస్ ఐ. ఇందాక ఏం చూసుకున్నాం మనం. ఇప్పుడు ఆ ప్లస్ ఐ వస్తే ఏమైంది, ఐకారమే వచ్చింది. అవునా, ఐకారమే వచ్చింది. ఆ ప్లస్ ఏ అని ఇందాక మనం చెప్పుకున్నాము, అయినా కానీ ఐకారమే వచ్చింది. ఇప్పుడు మనము ఆ ప్లస్ ఐ అని చెప్పాను, మరి ఐ అన్నప్పుడు కూడా ఐకారమే వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఆ ప్లస్ ఐ కాస్త ఐకారంగానే మారింది. కాబట్టి ఇది కూడా వృద్ధి సంధి. నెక్స్ట్ దేశైశ్వర్యము. దేశైశ్వర్యము. దేశ ప్లస్ ఐశ్వర్యము. దేశ ప్లస్ ఐశ్వర్యము. ఐశ్వర్యము. దేశ ప్లస్ ఐశ్వర్యము అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఆ దేశ, ఆ ప్లస్ ఐ, ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు దేశై అన్నప్పుడు ఐశ్వర్యము అనేది రావడం జరిగింది. కాబట్టి ఆ ప్లస్ ఐ కాస్త ఐగానే మారింది. దాని తర్వాత అష్టైశ్వర్యాలు. మన బుక్ లో ఇచ్చింది ఏంటి, అష్టైశ్వర్యాలు. అష్టైశ్వర్యాలు. అష్ట ప్లస్ ఐశ్వర్యాలు. ఐశ్వర్యాలు. ఇక్కడ కూడా అష్ట అన్నప్పుడు ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ గానే మారింది. అర్థమైంది కదా. అంటే వృద్ధి సంధిలో మొదటి సూత్రం ఏ విధంగా మనం అప్లికేబుల్ చేయాలి అనేది మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఇక మళ్ళీ రెండవ సూత్రం ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకేనా. ఘనౌషధి. ఘనౌషధి మన పుస్తకంలోనే ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఇది ఘన ప్లస్ ఓషధి. ఘన ప్లస్ ఓషధి. ఇక్కడ చూడండి అన్న, దీన్ని విడదీసినప్పుడు ఎలా మనం విడదీస్తున్నాము, ఘన ఆ ప్లస్ సెకండ్ సూత్రం అని చెప్పా, ఆ ప్లస్ ఓ, ఆకి ఓ పరమైతే ఏమైందని చెప్పాను, ఔ, అవుగా మారిపోతుంది. సూత్రంలో చూసుకున్నారు కదా, అవుగా మారిపోతుంది. ఘనౌషధి. నెక్స్ట్ అదే విధంగా వనౌషధి. వనౌషధి. ఒక్కొక్క సూత్రం వివరణగా చెప్తున్నాను, వినండి. వనౌషధి. వన ప్లస్ ఓషధి. వన ప్లస్ ఓషధి. ఇక్కడ కూడా చూడండి, ఆకి ఓ వచ్చింది. ఆకి ఓ వస్తే ఔ, వనౌ. వనౌ అన్నప్పుడు ఏ శబ్దం అనేది వస్తుంది, ఔ అనేది శబ్దంగా మారింది. కాబట్టి వనౌషధి. అర్థమైంది కదా. అంటే అకారానికి ఓ వస్తే ఔకారం అవుతుంది, అకారానికి ఓకారం వచ్చింది కాబట్టి ఔకారంగా మారింది అని ఇక్కడ వివరించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరి ఈ సూత్రంలోని రెండవ అంశం కూడా ఉంది కదా, ఔ వస్తే ఏ విధంగా మారుతుందో చూద్దాం. అకారానికి ఔ వస్తే ఏ విధంగా మారుతుందో చూద్దాం. రసౌచితం. రసౌచితం. చితమేనా, రసౌచిత్యం. రస ప్లస్ ఔచిత్యం. మంచి తెలివితేటలు కలిగినదని అర్థం. రస ఆ ప్లస్ ఏమొచ్చింది, ఔకారం వచ్చింది. ఔకారము ఇక్కడ అకారానికి ఔకారం వస్తే ఏమైందని చెప్తా, ఔకారం అనే వస్తుంది. ఔకారం వచ్చినా కానీ ఔకారం రావడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత దివ్యౌషధం. 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 దివ్య ప్లస్ ఔషధం. దివ్య ప్లస్ ఔషధం.
ఇక్కడ కూడా చూడండి, దివ్య అన్నప్పుడు ఆ ప్లస్ ఔ ఏమైంది, ఇక్కడ ఔషధం ఔగానే మారింది, ఔగా మారింది కదా. నెక్స్ట్ నాటకౌచిత్యం, థర్డ్ పాయింట్ ఏముంది ఇక్కడ, నాటకౌచిత్యం. నాటక ప్లస్ ఔచిత్యం. ఇక్కడ కూడా ఆ ప్లస్ ఔ కాస్త ఔచిత్యంగా మారింది, ఔగా మారింది. నాటకౌ అన్నప్పుడు ఔ అనేది రావడం జరిగింది. ఇది మనకి కొత్త పాఠంలో ఇచ్చినటువంటి వ్యాకరణ అంశాలలో భాగంగా వృద్ధి సంధిని గురించి వివరణగా ఇవ్వడం జరిగింది. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.